రాష్ట్రంలోనే ఎక్కడ కుంకి ఏనుగుల ఆపరేషన్ జరపాలన్నా పలమనేరు పట్టణానికి చెందిన ముసలమడుగు వైపు ప్రభుత్వం దృష్టి చూస్తున్నది. ఈ మధ్యకాలం చిత్తూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో జరిగిన ఏనుగుల దాడులను పూర్తి స్థాయిలో కుంకీలు అరికట్టగలిగాయి. సోషల్ మీడియాలో పలమనేరు హెలిప్యాడ్ హబ్బులో ఉన్న కుంకి ఏనుగులపై కొన్ని ఆరోపణలు కూడా వచ్చినాయి. కర్ణాటక ప్రభుత్వం భరించలేకనే ఈ 3 ఏనుగులను ఆంధ్రాకి ఇచ్చేసిందని, వాటిలో ఒకదానికి కనబడదు, మరొకదానికి వినబడదు, మరొకటి పర్యాటకులపై దూసుకొస్తుందని ఇలా రకరకాలుగా సోషల్ మీడియాలో వైరల్ చేయడం జరిగింది. ఈ వైరల్ కావడంతో నెలకొన్న సమస్యపై న్యూస్ 18 సబ్ డిఎఫ్ఓను ప్రశ్నించగా సబ్ డిఎఫ్ఓ వేణుగోపాల్ క్లారిటీ ఇచ్చారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు వేణుగోపాల్, సబ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ పల్మేరు. తర్వాత ఈ ఎలిఫెంట్ క్యాంప్ కి ఇన్ఛార్జ్ నేను. మన కర్ణాటక గవర్నమెంట్ ప్రామిస్ చేసినట్టు మన పవన్ కళ్యాణ్ గారు ఎంతో చొరవ తీసుకొని 6 ఎలిఫెంట్స్ తీసుకొని రావాలని చెప్పి ఒక ఎంఓయూ సైన్ అయింది. ఆ ఎంఓయూ ప్రకారం మే 25న మనకి ప్రతిష్టాత్మకంగా 4 ఎలిఫెంట్స్ ని అప్పగించడం జరిగింది. అవి రంజన్, దేవ, కృష్ణ, అభిమన్యు. ఈ 4 ఎలిఫెంట్స్ మనం మే 25 ఈ ఎలిఫెంట్ క్యాంప్ ముసలమన్లో నెలకొల్పిన ఎలిఫెంట్ క్యాంప్ కి తీసుకొచ్చాము. ఇవి ఒక 2 నెలలు ట్రైనింగ్ తర్వాత అట్లాగే మన నంద్యాలలో ఉన్న 2 ఎలిఫెంట్స్ కూడా జయంత్ నాయకులు తీసుకొచ్చి మొత్తం 6ని ఒక టీమ్ గా ట్రైనింగ్ ఇచ్చి ఇప్పుడు మనం కుంకి ఆపరేషన్స్ కి ఉపయోగిస్తున్నాము. ఒక 2 కుంకి ఆపరేషన్స్ ఇప్పటికే అయినాయి, చాలా సక్సెస్ఫుల్ గా జరిగినాయి. అన్ని 6 ఎలిఫెంట్స్ కూడా కుంకి ఆపరేషన్స్ లో పాల్గొని ఈ వైల్డ్ ఎలిఫెంట్స్ ఏవైతే ప్రాబ్లమాటిక్ ఉన్నాయో, రైతు పొలాల్లో రైతుల్ని వీళ్ళందరినీ డ్యామేజ్ చేస్తున్నాయో, అందరినీ అన్ని జనాల యొక్క అపోహలు ఏమన్నా ఉన్నది అన్ని పటాపంచలు చేస్తాం. ఈ ఆపరేషన్ లో పాల్గొని ఈ వైల్డ్ ఎలిఫెంట్స్ కౌండైన వైల్డ్ లైఫ్ శాంక్చురీకి లోపలికి తరిమి కొట్టినాయి అనమాట. అలాగే నాశనం చేయకుండా కాపాడడానికి ఎంతో ఉపయోగపడతాయని చెప్పి చాలా చాలా సంతోషించారు, చాలా హర్షం చేశారు. అట్లాగే ఫ్యూచర్ లో కూడా ఈ కుంకి ఆపరేషన్స్ చాలా చేపట్టి ఏ పంట నష్టం కాకుండా, అట్లాగే రైతుల్ని ప్రాణ నష్టం కాకుండా మేము కాపాడతామని, ఎవరికైనా ఏమన్నా అపోహలు ఉన్నా గానీ అవన్నీ పటాపంచలు చేస్తూ మన 2 కుంకి ఆపరేషన్స్ సక్సెస్ఫుల్ గా గ్రాండ్ గా జరిగినాయి. దీనికి మేము ఎంతో సంతోషిస్తున్నాము. అట్లాగే ప్రజలకు కూడా చాలా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. తర్వాత ఎవరన్నా గానీ వాళ్ళ యొక్క కోఆపరేషన్ మేము ఆపరేషన్స్ సక్సెస్ఫుల్ గా నిర్వహిస్తామని తెలియజేస్తున్నాం. సార్, ఈ మధ్యకాలం అయితే ఈ ఆరోపణలు అయితే వస్తున్నాయి సార్. అంటే ఏనుగులు కొద్ది వినికిడి లోపము, ఇవి ముసలు అయిపోయినాయి, కర్ణాటక ప్రభుత్వం లేకుండానే ఇక్కడ పంపించేసినారు అనేటువంటి వాదన. అలాంటివన్నీ చూసారంటే మన కుంకి ఆపరేషన్స్ మేము అబ్జర్వ్ చేసాం కదా, అన్ని చాలా బాగా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసి చాలా సహకరించి చాలా బాగా కంట్రోల్ చేశాయి. అట్లాగే ఇంటీరియర్ ఫారెస్టర్స్ కౌండైన వైల్డ్ లైఫ్ శాంక్చురీలోకి వాళ్ళు తరిమి కొట్టాయండి. అన్ని కోఆర్డినేట్ గా బాగా పనిచేస్తున్నాయి. అటువంటి లోపాలు చాలా కుంకి ఆపరేషన్స్ కుంకి ఏనుగులు తేవటం వల్ల చాలా నష్టపోయారు. అనేటువంటి ఏనుగు కూడా కొద్ది క్రూరతంగా ప్రవర్తిస్తుంది మనుషుల దగ్గర. అటువంటిది ఏమీ లేదు. బహుశా ఇక్కడ కొత్తగా మేము ట్రైనింగ్ ఇచ్చాము పూర్తిగా. అక్కడ మా అవర్స్ వేరే, ఇక్కడ మా అవర్స్ కొత్తగా అపాయింట్ చేసుకున్నాం కాబట్టి కొద్దిగా కోఆర్డినేషన్ ఫస్ట్ లో ప్రాబ్లం ఉండేది. తర్వాత ఇప్పుడు అన్ని 2 నెలలు బాగా ట్రైనింగ్ ఇచ్చి మింగిల్ చేశాము, ఒక టీమ్ గా తయారు చేశాము. ఇప్పుడు మంచిగా కుంకి ఆపరేషన్ లో పాల్గొంటున్నాయి. అట్లాగే దాని యాక్షన్ కూడా అలాగే బాగుంది.